హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 3 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది, హీరోయిన్ తన అసిస్టెంట్ గా చేసుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కు అతడు ఎందుకు అలా చేశాడో అర్థం కావట్లేదు. హీరోయిన్ పిలిచి, ఇదిగో చూడుమి, మనం క్లోజ్ గా ఉన్నట్లు నటించాలి, అప్పుడే వీళ్ళు నన్ను గేలి చేయకుండా ఉంటారు, అందుకోసమే ఈ ప్లాన్ అంటుంటే, ఓ అలాగా అని ఆమె అంటోంది. ఆమె సంతోషపడుతుంటే, ఓయ్ అందుకోసం నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అంటుంటాడు. చాచా అలాంటిదేం లేదు, మీరు ఏం చెప్తే అదే చేస్తా అంటోంది. నన్ను మీరు ఈ పని చేయొద్దు అనకుండా ఉంటే చాలు అంటోంది. నేను చెప్పినట్లు చేస్తే చాలు అన్నట్లు అతడు వెళ్తున్నాడు. ఏంటండి మీరు మీ అసిస్టెంట్ మీ వైఫ్ ఏ రోల్ ఇచ్చినా నేను కరెక్ట్ గా చేస్తా అంటోంది. తన చెస్ట్ నుంచి ఒక హార్ట్ తీసి హీరోకు పంపిస్తోంది. అతడు ఆ హార్ట్ ను క్యాచ్ చేసి తిరిగి ఆమెకే పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో కానీ టియాన్ అని అరుస్తోంది. ఏంట్రా అని బయటకు వచ్చి చూస్తే ఆమె సైకిల్ మొత్తంగా చుట్టుకుంటూ మొక్కలు పెరిగాయి. వాటిని తీయి అని చెప్తుంటే అతడు సరిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆమె పక్కన కూర్చుని అతడు చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తుంటే అతన్నే చూస్తోంది. అప్పుడు అనుకోకుండా సైకిల్ పై ఉన్న గ్రీసును తీసి తన ముఖానికి పూసుకుంటున్నాడు. అప్పుడు ఆమె ఏమీ చెప్పకుండా అతన్ని చూస్తూనే నవ్వుతోంది. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాడు, అది కూడా చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తున్నాడు అన్నట్లు చూస్తోంది. అనుకోకుండా హీరో ఆమెను చూశాడు. ఏయ్ ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు అని అడుగుతున్నాడు. ఏం లేదు, నేను ఏదైనా హెల్ప్ చేయొచ్చా అని చూస్తున్నా అంటోంది. ఏం అవసరం లేదని తన పనిని తను కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ చేతులతో తన ముఖానికి గ్రీస్ రాసుకుంటున్నాడు. అది చూసి ఈమె బిగ్గరగా నవ్వుతుంటే ఇతనికి కోపం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు అని తన చెంపలను టచ్ చేసుకుని చూశాడు. గ్రీసు అంటుకున్న విషయం గుర్తించాడు. ఇంతసేపు చూస్తూ చెప్పకుండా ఉంటావా, ఇక నా చేతిలో చచ్చావు అన్నట్లు అతడు గ్రీస్ తీసుకుని వస్తున్నాడు. ఆమె ముఖం మొత్తం పూస్తున్నాడు. యాక్చువల్ గా పెళ్లికి ముందు నుంచి కూడా హీరో మిగతా అమ్మాయిలతో పెద్దగా మాట్లాడాడు. ఈమెతో మాత్రమే ఫ్రీగా మాట్లాడతాడు, ఆమెతో ఆటలాడతాడు. ఈమెను ఒక చిన్న అమ్మాయిలాగే భావిస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా ఆమెను అలాగే చూస్తున్నాడు తప్ప భార్యగా చూడట్లేదు. మీ కూడా అతను పక్కనుంటే చాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతోంది. మరుసటి రోజు ఆఫీస్ లో చూపించారు. అప్పుడు హీరోయిన్ నువ్వు కొంచెమైనా నీ బ్రెయిన్ ను ఉపయోగిస్తున్నావా లేదా అని తిడుతుంటాడు. ఏమైంది బాస్ అంటుంటే, మొత్తం తప్పుగా చేశావు, ఇదిగో చూడు నేను ఒకే ఒక్కసారి చెప్తాను అంతా నేర్చుకోవాలంటుంటాడు. ఇప్పుడు ఆమెకు చెప్తున్నాడు, కానీ స్పీడ్ గా చెప్తున్నాడు. ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. ఇతడు మనిషి మిషనా ఇంత వేగంగా పనిచేస్తున్నాడేంటి అనుకుంటోంది. ఇంట్లో ఉంటే ఎనీ టైం టీవీ చూస్తాడు, కానీ ఇక్కడేంట్రా ఇంత టాలెంటెడ్ గా పనిచేస్తున్నాడు అని అనుకుంటోంది. చాలా దగ్గరగా వచ్చి చూస్తున్న క్రమంలో సడన్ గా అతడు తిరిగి అర్థమైందా అంటుంటాడు. అప్పుడు ఇతని ముఖం ఆమె ముఖం కలుసుకుపోయాయి. సడన్ గా ఆమె కింద పడబోతుంటే అతడే ఆమెను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె అతని ఒళ్ళోనే కూర్చుంది. యాక్చువల్ గా చూస్తే ఇది ఆమె యొక్క కళ. గ్యాప్ దొరికిందంటే చాలు ఈమె అతనితో కలలు గంటుంటుంది. కానీ అతనితో ముక్కు రాసుకునేది మాత్రం నిజం. అప్పుడు అతడు తోసేసి తన పని తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనితో ఏం మాట్లాడుతుందంటే, టియాన్ నాపై నువ్వేమైనా కోపంగా ఉన్నావా అంటోంది. అలా ఏం లేదే అంటుంటే, లేదు నేను మన పెళ్లి గురించి అందరికీ చెప్పాను కదా అదే అడుగుతున్నా అంటోంది. అదంతా ఓకే, కానీ నేనే నీ హస్బెండ్, ఇది ఎవరికి చెప్పొద్దు, ఇక నీ పని అయిపోయింది వెళ్ళు అంటుంటాడు. అప్పుడు ఆమె సంతోషంగా బయటకు వస్తోంది. ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అది చూసి మీ జాయిన్ అయింది, కానీ హీరో అందులో జాయిన్ కావట్లేదు. అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి, ఏంట్రా నువ్వు మాత్రం గ్రూప్ లో యాడ్ కాలేదేంటి ఇలా అంటూనే అతని ఫోన్ ను తీసుకున్నారు. ఈ ఫ్రెండ్సే అతన్ని గ్రూప్ లో చేర్చారు. నువ్వు గాని ఇందులోంచి లిఫ్ట్ అయ్యావంటే నీ ఎక్స్ ఉంటుంది కదా ఆమె నీతోనే ఉంటుందని శాపం పెడతాం అంటుంటారు. సరే అని అతడు ఫోన్ తీసుకున్నాడు. అందరూ ఇప్పుడు పార్టీ చేసుకుందామని బయటకు వెళ్తున్నారు. కానీ హీరో ఏమంటున్నాడంటే, ఈ రోజు మీని నేను ఇంట్లో డ్రాప్ చేయాలి, నేను రావట్లేదు అంటుంటాడు. అప్పుడు మీ వెనకే ఉంది, ఈ రోజు ఒక్కరోజే కదా, నువ్వు నీ చెల్లిని పార్టీకి తీసుకురా, ఫన్ గా ఉంటుంది అంటుంటారు. మీరు కూడా తీసుకొచ్చారు. హీరో ఫన్ చేద్దామని వచ్చాడు, కానీ అతడు ఊరికి అలా కూర్చున్నాడు. ఇంకో వైపు మీ వాళ్ళతో కలిసి తాగుతూ డాన్స్ చేస్తోంది. అప్పుడు ఫ్రెండ్స్ ను అతడు తిడుతున్నాడు. ఆమె ఒక్క గ్లాస్ కే డిచ్ అవుతుంది, ఆమెను ఎందుకురా తాగిస్తున్నారు అంటుంటాడు. ఇప్పుడు బాగా తాగడం వల్ల ఆమె నడవలేకపోతోంది. ఇప్పుడు అతడు చాలా కష్టపడి ఆమెను లాక్కెళ్లి కారులో కూర్చోబెడుతున్నాడు. అప్పుడు హీరోను ఆమె లాక్కొని, నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటున్నావా అంటోంది. అప్పుడు ఆమెను ఊరికే వాగకు అని ఆమె తలంతా సరిచేసి సీట్ లో కూర్చోబెట్టాడు. ఇల్లు రాగానే ఆమెను కారులోంచి దించాలని అనుకుంటుంటే ఆమె అతని తలను వాసన చూస్తోంది. నీ పైనుంచి సూపర్ గా స్మెల్ వస్తోంది అంటుంటే హీరోకు ఒకలాగా అయ్యింది. టక్కున బయటకు వస్తుంటే కారుకు తల గుద్దుకుంది. అప్పుడు కూడా ఆ శబ్దం వినగానే
ఆమె బయటకు వచ్చి అతని తలకు కిస్ చేస్తోంది. మీకు ఏం కాలేదు కదా టియాన్, నొప్పి లేస్తోందా అని చాలా కేరింగ్ గా చూసుకుంటోంది. అప్పుడు అతడు ఆమెను చూస్తూ ఇప్పుడు నా తలను ఏం చేశావు అంటుంటాడు. ఏం లేదే అని ఆమె లోపలికి వెళ్ళబోతోంది. మీ ఇల్లు ఇటువైపు అని అతడు చేయి చూపిస్తున్నాడు. ఓ సారీ అని ఇంట్లోకి వెళ్తోంది. ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆమె రూమ్ ను ఓపెన్ చేయలేకపోతున్నాడు. కీ ఎక్కడుందని వెతికి చూస్తుంటే కీ కనిపించట్లేదు. ఇప్పుడు మీ తాగి ఉండడం వల్ల ఆమె మనసులో ఉన్నది అప్పుడప్పుడు బయటకు వస్తోంది. అవును, మన ఇద్దరికి పెళ్లి అయింది కదా, నేనెందుకు ఒంటరిగా పడుకోవాలి అంటోంది. నేను నీ రూమ్ లోనే పడుకుంటా అని తెరిచి ఉన్న తలుపునే మళ్లీ తెరవడానికి ప్రయత్నిస్తోంది. అల్లరి చేయకు మీ అని ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె ఆ తలుపును పట్టుకుని వదలట్లేదు. సరే అని ఆమెను తన రూమ్ లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమె తన భార్యలాగే మారినట్లు అనిపిస్తోంది. అతన్ని పట్టుకుని చాలా టార్చర్ చేస్తోంది. అతడు కూడా ఓపికగా హ్యాండిల్ చేస్తున్నాడు. కానీ ఈమె ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతోంది. చివరగా అతన్ని కిస్ చేసేలా వెళ్ళింది. సీన్ కట్ చేసి ఉదయం చూపించారు. కళ్ళు తెరిచి చూస్తోంది. హీరో యొక్క థింగ్సే కనిపిస్తున్నాయి. వేరే రూమ్ లో ఉన్నానని అర్థమైంది. ఇప్పుడు చూస్తే ఆమె చేతులు కట్టబడి ఉన్నాయి. పక్కనే హీరో శబ్దం వినిపిస్తోంది. ఎక్కువగా ఆలోచించకు, నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు అంటున్నాడు. అలాగైతే నీ రూమ్ లో నన్నెందుకు పడుకోబెట్టుకున్నావు అంటోంది. నీ రూమ్ కీ ఎక్కడా అని అడిగితే అది పర్సులోనే ఉంటుంది అని పర్సు చూపించింది. అందులో కీ కనిపించలేదు. సరే కీ లేదు, అందుకోసం నా చేతులు ఎందుకు కట్టేశారు అంటోంది. నేను నిన్ను ఏదేదో అనుకున్నా అంటోంది. ఎందుకు మాట్లాడవమ్మా, నువ్వు ఆ లెవెల్లో చేశావు. నిన్న ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని నిన్న ఆమె అతనికి కిస్ చేయాలని చూసింది. అతనిపై ఎగిరి దూకింది. ఇవన్నీ అతన్ని పెట్టిన ఇబ్బందుల గురించి చెప్తుంటాడు. అందువల్లే నీ చేతులను కట్టేశాను. కానీ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. నువ్వు ఇన్నాళ్ళుగా నా కోసం ఏమైనా ట్రై చేసావా అన్నట్టు అనిపిస్తోంది అంటుంటాడు. ఇప్పుడు మీ చూస్తే అయ్యయ్యో అవమానం జరిగిందే అనుకుంటోంది. కొంచెం సేపు అయ్యాక ఆఫీస్ కు వెళ్ళడానికి అతను రెడీ అయ్యాడు. రూమ్ లోకి వచ్చి చూశాడు. అతని యొక్క ఫోన్ కనిపించట్లేదు. నిన్న అతని పాకెట్ లోంచి ఈమె ఫోన్ తీసింది గుర్తుకు వచ్చింది. ఆమె తీసి ఉంటుంది అని మీ యొక్క రూమ్ కు వచ్చాడు. మీ సిగ్గుతో ఇతని ముఖాన్ని చూడలేక త్వరగానే ఆఫీస్ కు వెళ్ళింది. ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే ఆమె ప్యాంటు ప్యాకెట్ లో ఫోన్ ఉండడం గమనించాడు. సరే అని వెళ్తుంటే ఒక డైరీ కింద పడడం గమనించాడు. దాన్ని తీసి చూస్తున్నాడు. ఫస్ట్ టైం ఇప్పుడే అతడు ఆమె రూమ్ లోపలికి వచ్చాడు. ఆ డైరీలో చూస్తే మీ ఇతన్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచేని ఇప్పటి వరకు జరిగిందంతా రాసి పెట్టింది. మొదట ఇతనిపై కలిగిన క్రష్, ఆ తర్వాత లవ్ గా మారింది. ఒక రోజు ఇతడు స్కూల్ కు రానప్పుడు ఆమె ఎలా ఫీల్ అయ్యింది మొత్తం అందులో రాసింది. నిన్ననే ఈమె తనను లవ్ చేస్తుందా అని డౌట్ వచ్చింది. కానీ ఈ రోజు కన్ఫర్మే అయ్యింది. పాత విషయాన్ని గుర్తు చేసుకుంటే ఈమె ఇతనితో నడుచుకున్న విధానం, మాట్లాడిన విధానం, నిజంగానే ఆమె తనను లవ్ చేసినట్లు ఇతనికి తెలిసింది. కానీ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న ఆమె నాకు ఎలా డివోర్స్ ఇస్తుంది అని అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్లకు వెకేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే ఇద్దరు కలిసి మీ వాళ్ళ ఊరుకు వెళ్ళాలని చెప్పింది. ఇప్పుడు మీ హీరో మీ వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడ పెద్దగా వసతులు ఉండవు. బయటే బ్రష్ చేయాలి, బయటే ఫేస్ వాష్ చేసుకోవాలి. అప్పుడు కూడా హీరో అన్ని పనులు నీట్ గా చేస్తుంటే ఆమె అతన్నే చూస్తోంది. హీరో ఆమెను చూసి ఏంటి అలా చూస్తున్నావు, ఎవరైనా బ్రష్ చేసుకుంటుంటే అసలు చూడనే లేదా అంటున్నాడు. లేదు టియాన్, పళ్ళు తోమేటప్పుడు కూడా మీరు ఇంత అందంగా ఉన్నారే అంటోంది. కానీ మీ ఇతన్ని లవ్ చేస్తుందన్న విషయం ఇతనికి ఆల్రెడీ తెలిసిపోయింది కదా. ఆ మాట వినగానే కొంచెం తడుమాడాడు. సరే అని చెప్పి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంటే సోపు అతని కళ్ళల్లో పడింది. అతడు అరవడానికి ముందే మీ అయ్యయ్యో ఏమైంది అంటోంది. టక్కున నీళ్లు తీసి అతని తలపై పోసి అతన్ని నానేలా చేసింది. ఏమ్మా దయచేసి నువ్వేమీ చేయకుండా ఉంటేనే మంచిది అంటుంటాడు. కానీ ఆమె వదలట్లేదు. టవల్ తీసి అతని తలను తుడుస్తోంది. వదిలేయమ్మా అని అతడు లోపలికి వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళు ఆర్డర్ తీసుకుని వంట చేసేలా ఉన్నారు. ఆమె వంట చేస్తుంటే హీరో హెల్ప్ చేస్తుంటాడు. ఈ ఫుడ్ డెలివరీ చేయడానికి నేను వస్తా అని చెప్తే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఏంట్రా ఇతడు ఈ రోజు బాగా మంచి వాళ్ళలాగా నటిస్తున్నాడే అనుకుంటోంది. ఆ తర్వాత వీళ్ళు బీచ్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు రాత్రి అయింది. మీ అక్కడున్న నీటిలో జాలీగా ఆడుకుంటోంది. కానీ లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది. అది చూసి టక్కున ఈమెను లోపలికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆమె భయపడిపోతుంది. టియాన్ ఏం చేస్తున్నారు, నన్ను వదలండి అంటోంది. ఏంటమ్మా నీటిలో ఆడుకోవాలని నీకు ఉంది కదా, కానీ బయటే అలా ఆడుకుంటున్నావేంటి అంటుంటాడు. నేను హెల్ప్ చేస్తా, లోపలికి వెళ్ళి ఆడుకుందామా అంటున్నాడు. అప్పుడు ఆమెకి ఏమైందో ఏమో కానీ బాగా ఏడుస్తోంది. ప్లీజ్ నాకు భయంగా ఉంది, నన్ను ఒడ్డుకు తీసుకెళ్లవా అని బతిమలాడుతోంది. అప్పుడు అతడే కొంచెం షాక్ అయ్యాడు.
ఏంట్రా ఈమె ఎందుకు ఇలా ఏడుస్తోంది అనుకుంటున్నాడు. సరే దిగు అని అంటుంటే ఆమె కాలు కింద పెట్టట్లేదు. అప్పుడు హీరో ఏయ్ నీకేమైనా వాటర్ ఫోబియా ఉందా అంటున్నాడు. అవునవును ఫస్ట్ ఒడ్డుకు తీసుకెళ్ళండి అంటోంది. అప్పుడు అతడు ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఎప్పటి నుంచి నీకు ఈ సమస్య? సారీ నీకు ఈత తెలియదనేది నాకు తెలియదు అంటుంటాడు. నా గురించి మీకేం తెలుసు? ఆ రోజు మీరు నీటిలో పడిపోయారు కదా, యాడా హస్బెండ్ మీకు యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ రోజు నీటిలోంచి నేనే మిమ్మల్ని బయటకు తెచ్చాను. ఆ టైంలో నేను నీటిలో మునిగిపోయాను, చచ్చిపోతానని భయం వేసింది. అప్పటి నుంచే నాకు నీరంటేనే భయం అని అంటోంది. హీరోకు ఇప్పుడే ఈ విషయం తెలియవచ్చింది. అవును నువ్వు భయం భయం అని ఇలా జరుగుతా ఉంటే ఎప్పుడు ఓవర్కమ్ చేస్తావు అంటుంటాడు. నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి అంటుంటే ఎందుకు చావడానికా అంటోంది. ఆ తర్వాత నవ్వుతోంది. ఏంటి ఇప్పుడే కదా ఏడ్చావు, ఆలోపే నవ్వుతున్నావేంటి అంటుంటాడు. లేదు నేను మీతో మెమరీస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకటి జరిగింది కదా, ఆ తర్వాత మనకు డివోర్స్ అవుతుంది. డివోర్స్ అయ్యాక నేను తలుచుకోవడానికి ఏవైనా కొన్ని ఉండాలి కదా అంటోంది. హీరోకు లోపల కొంచెం బాధగానే ఉంది. నెక్స్ట్ డిన్నర్ కోసం వచ్చారు. అప్పుడు మీ ఏమంటుందంటే ఈ రోజు మా అమ్మ ఇంటికి రాదు, మీరు వెళ్ళి హాయిగా మీ ఇంట్లో పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు అంటోంది. లేదు లేదు నేను ఇక్కడే ఉంటా అంటాడు. తినడానికి ఏముంది అని చూశాడు. చూస్తే ఆస్ట్రెడ్ ఫ్రై పులుసు అని అన్ని దాంతోనే చేసి ఉన్నాయి. ఏంటి మీ ఇదేంటి అని అడుగుతుంటే మీ అమ్మే చెప్పింది నీకు ఇష్టమని, అందుకే మా అమ్మ ఇవన్నీ చేసి పెట్టింది అంటోంది. సరే నువ్వు తింటూనే ఉండు, నేను బయటికి వెళ్లి ఫోన్ చేసి వస్తా అని వెళ్ళాడు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తిడుతున్నాడు. యాక్చువల్ గా మన ఊర్లో మునక్కాయ ఎట్లాగో ఆ ఊర్లో అది అలాగన్నమాట. అమ్మ ఏంటి మీరు ఎందుకు ఇది చేయమన్నారు అని అడుగుతుంటాడు. ఏంట్రా నీకు చిన్న వయసులో ఇదే ఇష్టం కదా, అందుకే చేయమని చెప్పా అంటోంది. చాలమ్మా ఊరికి అలా నటించకండి, మీకంతా తెలుసని నాకు తెలుసు, కానీ మీరు అనుకున్నట్లు ఏమీ జరగదు అంటుంటాడు. కానీ మీకి వద్దని చెప్పలేకపోతున్నాడు. అందువల్ల తింటూ ఉన్న క్రమంలో నీళ్ళు అయిపోయాయి. అప్పుడు మీ ఇవ్వండి నేను తీసుకొస్తా అని గ్లాసును తీసుకోబోతోంది. లైట్ గా ఆమె చేయి ఇతనికి తగిలింది. వెంటనే భయపడిపోయి గ్లాస్ ను వదిలేశాడు. ఆ తర్వాత ఇక నాకు చాలు నేను పైకి వెళ్తా అని తన రూమ్ కు వెళ్తున్నాడు. ఇక సరే అని తన పని తను చేసుకుంటున్నాడు. ఇంకో వైపు మీ బుక్ చదువుతూ పడుకుంటోంది. ఈమె నవ్వుతుంటే ఇతడు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు నైట్ చూపించారు. మీతో చాలా క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పుడు మీ ఏంటి టియాన్ ఏం చేస్తున్నారు, ప్లీజ్ వదలండి అంటోంది. ఏంట్రా ఇదంతా అని చూస్తుంటే ఇదంతా ఆమె యొక్క కళ. హీరో లేచి కూర్చుని ఈమె అరుస్తుంటే చూస్తూ ఏమి నోరు ముయ్యి అంటుంటాడు. ఏంటండి ఏమైంది అని లేచి నిలబడింది. నిద్రలో ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంటాడు. నేనేం మాట్లాడాను, ఇంతకీ ఏం మాట్లాడా అంటోంది. వదలండి టియాన్ ప్లీజ్ టియాన్ అని అంటున్నావే అంటుంటాడు. ఓ సారీ అనుకోకుండా అలా అని సర్ది చెప్తోంది. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. ఏదో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలంట, నన్ను తీసుకెళ్తారా అని హీరోను అడుగుతోంది. సరే అని ఆమెను తీసుకుని హీరో వెళ్తున్నాడు. ఆ ప్రాంతం కొంచెం భయంగా ఉంది, ఎవరు లేనట్లే అనిపిస్తోంది. సరే భయం బయటకు కనిపించకూడదని ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఒక చైర్ ఉంది, దాని పట్ల అది కదులుతోంది. అది చూసి ఆమె భయపడుతుంటే మీ ఇదంతా చూసి భయపడకూడదు, ఇదిగో ఇది తీసుకుని లోపలికి వెళ్లి ఇవ్వు, నేను బయట వెయిట్ చేస్తా అంటుంటాడు. ఏమంటున్నారు, నేను వస్తా అని ఇద్దరు బయలుదేరబోతుంటే వెనక నుంచి ఒక శబ్దం. ఎవర్రా అని చూస్తే వెనక నుంచి ఒక లేడీ వస్తోంది. ఆమె చూస్తే డిఫరెంట్ గా ఉంది. ఒక్క క్షణం ఇద్దరు భయపడ్డారు. అప్పుడే హీరో వాళ్ళ అమ్మ లోపలికి వస్తోంది. అమ్మ ఇదంతా మీ పనేనా, ఎవరు ఈమె అంటుంటాడు. ఆ లేడీ జ్యోతిష్యం చూసేటామె. నిజం చెప్తే మీరు వస్తారా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి ఇలా రప్పించా అని వాళ్ళ అమ్మ అంటోంది. అప్పుడు హీరో మీని చూస్తూ ఇదంతా నీ పనేనా, నీకు ఇదంతా తెలిసే నన్ను తీసుకొచ్చావా అంటుంటాడు. వెంటనే హీరో వాళ్ళ అమ్మ అతన్ని తిడుతోంది. రేయ్ దాన్ని ఎందుకు తిడుతున్నావురా, ఆమెకేం తెలియదు అని ఇద్దరిని లోపలికి తీసుకెళ్లింది. ఆ లేడీ కాళ్ళు పట్టుకుని జోస్యం చూస్తోంది. ఏంటమ్మా ఇది, నన్ను వదిలేయి అంటుంటాడు హీరో. రేయ్ కొంచెం సేపు సైలెంట్ గా ఉండరా, ఈమె కాలు చూసి జ్యోతిష్యం చెప్పడంలో ఫేమస్. అలా అంటుంటే ఆ లేడీ కూడా జ్యోతిష్యం చెప్తోంది. మీరిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకున్నప్పటికీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు, ఇది పూర్వజన్మ బంధం అని అది ఇది అంటూ చెప్తోంది. మీకు సమస్యలు రావచ్చు కానీ ఎప్పుడు కలిసే ఉంటారు, మీ బంధం ఎప్పుడో పైన నిర్ణయించబడింది అని చెప్తోంది. అప్పుడు మీ చాలా సంతోషపడుతోంది. కానీ హీరో మాత్రం వదిలితే చాలరా అన్నట్లు కూర్చున్నాడు. అది చాలదన్నట్లు అప్పుడప్పుడు మీను చూస్తూ కోప్పడుతున్నాడు. ఆ తర్వాత ఇంకో విషయం చెప్తుంది. ఇదంతా జరగాలంటే మీ ఒక సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంటోంది. సుమారుగా ఆమె చావును చూడాల్సి ఉంటుంది అంటుంటే వెంటనే హీరో ఏంటి నా కోసం ఈమె చావబోతుందా, అలాగే చేస్తుందా ఏంటి, ఏంటమ్మా ఇదంతా అంటుంటాడు.
అంటుంటాడు. అప్పుడు ఆమె, తమ్ముడు ఇది చావంటే నిజంగా చావు కాదు, నేను చెప్పే సాక్రిఫై ఏంటంటే నీకోసం ఈమె కవలలను కంటుంది అంటోంది. ఓ ఇది వేరేనా, పోరా మీరు మీ జ్యోతిష్యం అని అతడు అనుకుంటున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ హీరో వెనకే వెళ్తోంది. ఏంటండి వీరు చెప్పినట్లుగానే మనకు కవలలు పుడతారా ఏంటి అంటోంది. ఇంతకీ కవలలకు ఏం పేర్లు పెడదాం అని ఊరికే అలా టీచ్ చేస్తోంది. కానీ ఇతడు ఎందుకు టెన్షన్ అవుతున్నాడంటే ఈమె నిజంగానే ఇతన్ని ప్రేమిస్తుందన్న విషయం అతనికి తెలిసింది కదా, అందువల్ల ఈమె మాట్లాడేదంతా అతనికి కొంచెం సీరియస్ గా అనిపిస్తోంది. అప్పుడు ఆమెను చూస్తూ, నువ్వు నా వేలిని కూడా టచ్ చేయలేవు, అప్పుడు పిల్లలు ఎలా పుడతారు, అనవసరంగా ఏమీ ఆలోచించుకోక అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో మీకి డివోర్స్ ఇవ్వబోతున్నాడనే విషయం వాళ్ళ అమ్మకు తెలిసింది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అడ్వకేట్ ఈ విషయాన్ని హీరో వాళ్ళ అమ్మకు చెప్పాడు. ఇది తెలిసిన తర్వాత హీరోని పట్టుకుని ఆమె బాగా తిడుతోంది. నీపై ఎంత ప్రేమ పెంచుకుంది, ఇది నీకు ఇంకా అర్థం కాలేదా అంటోంది. అమ్మ ఇది మీకు అర్థం కావట్లేదా, నేను మీని లవ్ చేయట్లేదు, నేను పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయి మీ కాదు, నాకు ఆమెకు సెట్ కాదు అని అరుస్తుంటాడు. అప్పుడే కరెక్ట్ గా మీ వచ్చింది. అతని నోటితో చెప్పుతున్నదంతా విన్నది. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. కానీ ఇదంతా చూపించుకోకుండా క్యాజువల్ గా ఉండడానికి ట్రై చేస్తోంది. అప్పుడు హీరో కూడా కోపంగా బయటకు వస్తుంటాడు. మీ అక్కడ నిలబడి ఉండడం చూశాడు. నేను మాట్లాడింది ఈమె విన్నదా అని డౌట్ గానే అతనికి అనిపిస్తోంది. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా బయటకు వచ్చి చూసింది. మీ ఉంది అక్కడ. అయ్యయ్యో ఏమైతుందో అని ఆమె అనుకుంటోంది. కానీ నేను విన్నానని వీళ్ళు గుర్తుపట్టకూడదని క్యాజువల్ గా యాక్ట్ చేస్తోంది. ఇదిగోండి బయట వర్షం పడుతోంది, అందుకే మీకు గొడుగు తెచ్చా అని ఇస్తోంది. హీరో కూడా దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఇద్దరు కలిసి మీ ఇంటికి వెళ్తున్నారు. ఇన్నాళ్ళు టీచ్ చేస్తూ ఇద్దరు ఆటలు ఆడుకున్నప్పటికీ ఇప్పుడు కొంచెం సీరియస్ గా ఉన్నారు. మీ తనను ఎంత లవ్ చేస్తుందో హీరోకు తెలుసు. ఇంతకు ముందు తన అన్న మాటలు వింటే ఆమె బాధపడుతుందనేది ఇతనికి తెలుసు. అప్పుడు నేను చెప్పిందంతా నువ్వు విన్నావా అని డైరెక్ట్ గా అడుగుతున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారే అదేనా అంటోంది. ఇదంతా తెలిసిందే కదా, ఏం బాధపడట్లేదు అని అంటోంది. కానీ ఆమె ఫీల్ అవుతోందని హీరోకు తెలుస్తోంది. ఇప్పుడు అతని నుంచి కొంచెం దూరంగా వెళ్తోంది. ఎందుకంటే ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోతోంది. బాగానే ఏడుస్తోంది. ఏడుస్తూ వెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడబోతుంటే హీరోనే పట్టుకుంటాడు. ఈ క్రమంలో అతడు గొడుగును వదిలేశాడు. అందువల్ల వర్షంలో తడిశాడు. అప్పుడు చూడండి మీరు తడిశారు అని అంటుంటే నువ్వు కూడా తడిశావు కదా అంటున్నాడు. ఇప్పుడు అతడు ఆమె కంటే ముందు నడుస్తున్నాడు. ఎందుకంటే ఆమె ముఖం చూసినప్పుడు ఆమె ఏడుస్తోంది, ఫీల్ అవుతోంది అనేది ఇతనికి తెలిసింది. ఇతడు కూడా కొంచెం ఫీల్ అవుతున్నాడు. గిల్టీగా కూడా అనిపిస్తోంది. ఇదే టైంలో మీ కాలుకు దెబ్బ తగిలింది. అందువల్ల స్టెప్స్ వేయలేకపోతోంది. కానీ ఏమీ చెప్పకుండా ఆ పెయిన్ తోనే నడుస్తోంది. హీరో తిరిగి చూసినప్పుడు ఆమె కాలికి గాయమైందని గుర్తించాడు. టక్కున గొడుగును మూసేసి ఆమె ముందు నిలబడి వీపుపై ఎక్కువ అంటుంటాడు. ఆమెకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. లేదు టియాన్ వద్దు అంటుంటే ఎక్కమంటుంటే అనగానే ఆమె కూడా ఆలోచించకుండా ఎక్కింది. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోకు పాత విషయాలు గుర్తుకొస్తున్నాయి. మీ స్కూల్ కు వెళ్లేటప్పుడు వీళ్ళ అమ్మ ఇతన్ని బాగా తిట్టేది. మీని నువ్వే చూసుకోవాలి, ఆమెతో నేను స్కూల్ కు వెళ్ళాలని చెప్పేది. అందువల్ల వేరే దారి లేక మీతో పాటే ఇతడు డైలీ స్కూల్ కు వెళ్లేవాడు. అక్కడికి వెళ్తే నీ గర్ల్ ఫ్రెండా అని అంతా ఆట పట్టించేవారు. ఈ టైంలో అతడు ఆమెను బెదిరించి, ఇదిగో చూడు స్కూల్ పక్కగా వచ్చినప్పుడు నేను ఎవరో తెలియని వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించాలి అంటాడు. ఇదంతా కూడా ఇప్పుడు మీ కూడా గుర్తు చేసుకుంటోంది. ఆ వర్షంలో బాగా ఏడుస్తూ వస్తోంది. వర్షం పడుతుండడం వల్ల ఏడ్చేది తెలియదని అనుకుంటోంది. కానీ ఈమె ఏడుస్తోందని హీరోకు బాగానే అర్థమైంది. ఆమె ఫేస్ ను చూద్దామని ఇతడు అనుకుంటున్న క్రమంలో ఆమె ముఖాన్ని తిప్పేసి ఫేస్ రియాక్షనే మార్చేసింది. గొడుగును పక్కకు పెట్టేసి వర్షంలో తడుచుకుంటూ జాలీగా వస్తున్నట్టు నటిస్తోంది. ఇంటికి వచ్చాక కూడా ఇద్దరు సాడిగానే అటు ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడు మీ ఏమంటుందంటే మీరు ఫ్రీగా పడుకోండి, నేను అమ్మతో పడుకుంటానని చెప్పింది. సరే అని ఇతడు కూడా అంటాడు. కానీ ఈమె పిల్లో తీసుకుని బయటకు వెళ్తుంటే హీరోకు ఒకలాగా అనిపిస్తోంది. నేను అన్నది విని బాధపడుతోందా, అందుకే అమ్మ దగ్గరికి వెళ్తానని అందా అనుకుంటున్నాడు. పిలుద్దామా అన్నట్లు డోర్ పక్కగా వచ్చాడు. ఇంకోవైపు డోర్ వెనకే హీరోయిన్ కూడా ఉన్నది. ఇప్పుడు ఇద్దరు డోర్ కు అటు ఇటు వైపు ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడుకోవట్లేదు. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి పడుకుంది. అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతోంది, నన్నెందుకు టియాన్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అంటోంది. నాతో అందరన్నారు ఇంత పెద్ద ఇంటికి నీ కూతుర్ని ఇస్తున్నావంటే నువ్వు అదృష్టవంతురాలివి అని అన్నారు. కానీ నాకు డబ్బు పెద్దగా కనిపించలేదు, నా కూతురి యొక్క సంతోషమే నాకు కనిపించింది అంటోంది. ఎందుకంటే నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. నీకేదైతే సంతోషంగా అనిపిస్తుందో
చేస్తుందో అదే నేను చేస్తా అంటోంది. మీ వాళ్ళ అమ్మను హక్ చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు ఊరికి వచ్చారు. ఇప్పుడు ఇతడు ఏమనుకుంటున్నాడంటే ఎలాగైనా చేసి మీని ఫారిన్ కి పంపించాలి, లేదంటే నాపై ఆమెకున్న ఫీలింగ్స్ మర్చిపోయేలా ఏదైనా చేయాలి అనుకుంటున్నాడు. ఆఫీస్ కు వచ్చిన తర్వాత ఆమెకు భయంకరంగా పని చెప్తున్నాడు. ఆమె కూడా నవ్వు ముఖంతో చెప్పిన పనంతా చేస్తోంది. పని ముగించగానే ఇంకో పని చెప్తుంటాడు. పనులన్నీ చేసిన తర్వాత ఇదిగో చూడు, నా షెల్ఫ్ లో ఉన్న బుక్స్ అన్ని తీసుకెళ్లి ఈ రోజు రాత్రే అన్ని చదవాలంటాడు. ఏంటి అన్యా ఈ రోజా అంటోంది. ఈ రోజు చదివి తీరాల్సిందే అని టార్చర్ చేస్తుంటాడు. అప్పుడు ఆమె అందరూ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ బుక్స్ నే చదువుతోంది. ఆమె బుక్స్ చదువుతుంటే ఇతడు ఇంట్లో హాయిగా ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. తన క్యాట్ ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నాడు. ఆమెను ఎప్పుడు ఇలాగే బిజీగా ఉంచాలి, అప్పుడే నాపై ఫీలింగ్స్ ను మర్చిపోతుంది అని అతడు అనుకుంటున్నాడు. ఇప్పుడు మీని చూపించారు. ఇతడు ఇన్స్టాలో పెట్టిన ఫోటోలను చూస్తోంది. నేను పక్కన లేకుంటేనే ఇతడు హ్యాపీగా ఉంటాడేమో అనుకుంటోంది. ఇప్పుడు ఇంట్లో చూపించారు. యాడా ఉంటుంది కదా హీరో యొక్క ఎక్స్, ఆమె ఈ రోజు హీరో ఇంటికే వచ్చింది. ఆమెను చూడగానే ఇతడు టెన్షన్ అయిపోయాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, మర్యాదగా వెళ్ళంటుంటాడు. నేను రాకుంటే ఇంకెవరు వస్తారు, నువ్వు నన్ను ఎందుకు ఇలా పంపించేయాలని అనుకుంటున్నావు, పాత విషయాలన్నీ మర్చిపోయావా అని చెప్పి ఇంతకు ముందులాగా అతనితో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తోంది. అప్పుడే మీ ఇంట్లోకి వస్తోంది. ఈ సీన్ చూసి ఆమె షాక్ అయిపోయి అలాగే నిలబడడంతో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.